హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే శుభవార్త చెప్పింది. డిఏ పెంచింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు డిఏ 3.64% పెంపు, వచ్చే నెల జీతంలో కలిపి చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. 3.64% డిఏ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పెంచిన డిఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది. పెంచిన డిఏను 2025 జూన్ నెల జీతంతో కలిపి జూలైలో చెల్లిస్తారు. ఈ తాజా డిఏ పెంపుతో ప్రతి నెల సగటున ప్రభుత్వ ఖజానాపై 200 కోట్లు, ఏడాదికి సుమారు 2400 కోట్లు అదనపు భారం పడనుంది. 2020 రివైజ్ పే స్కేల్లో జీతం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ బేసిక్ పేలో 26.39% నుండి 30.03%కి పెంచారు. ఈ డిఏ పెంపు జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ ఛార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఎయిడెడ్ సంస్థలు అంటే పాలిటెక్నిక్తో సహా యూనివర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా అందనుంది. సో ఈ పెంచిన డిఏ వచ్చేసి ఈ జీవో ప్రకారం 2023 జూన్ 1 నుంచి 2025 మే 31 వరకు ఉన్న డిఏ బకాలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారు. 2025 అక్టోబర్ 31 లోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు మాత్రం డిఏ బకాయిలను 28 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు. ఇక 2004 సెప్టెంబర్లో ప్రభుత్వ సర్వీసులో చేరి కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కింద ఉన్న ఉద్యోగులకు 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు ఉన్న డిఏ బకాయిలలో 10% వారి ప్రాన్ ఖాతాలకు జమ చేస్తారు. మిగిలిన 90% డిఏ బకాయిలను 28 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లిస్తారు. ఇది అండి అప్డేటు. కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. హైదరాబాద్ వెలుగు పేపర్లో వచ్చింది. కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.